హలో నేను మీ డాక్టర్ ఏ వంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో ఇవాళ నేను హై టిబియల్ ఆస్టియోటమీ అనే ఒక సర్జరీ గురించి మీకు చిన్న అవగాహన ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు హై టిబియల్ ఆస్టియోటమీ ఆర్ హెచ్టిఓ, ఈ సర్జరీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అందరికీ డౌట్ వస్తుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన నీ జాయింట్ లోపల ఏ ఒక్క బోన్ని నీ రీప్లేస్మెంట్ లాగా పాడైపోయిన బోన్ కట్ చేసి తీసేసి అక్కడ ఇంప్లాంట్స్ పెట్టుకొని చేయమండి. సో మీ న్యాచురల్ నీ జాయింట్ అలానే ఉంటుంది. జస్ట్ మన మెకానికల్ అలైన్మెంట్ ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో ఆ అలైన్మెంట్ని నార్మల్కి తీసుకొస్తాం హెచ్టిఓ వల్ల. సో హెచ్టిఓ యూజెస్ ఏంటి? సో హెచ్టిఓ మోస్ట్ కామన్గా మనకి ఆస్టియోఆర్థరైటిస్ కంటే ముందు హెచ్టిఓ అని నార్మల్గా డిఫార్మిటీ కరెక్షన్స్లో వాడతాం. డిఫార్మిటీ కరెక్షన్స్ అంటే చెప్పాను కదండి, బౌలెక్స్ కానీ నాక్ నీస్ కానీ ఉన్న పేషెంట్స్లో కామన్గా హెచ్టిఓ వాడేవాం. సో ఇప్పుడు హెచ్టిఓ ప్రాక్టీస్ అనేది యంగ్ పేషెంట్స్లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ చూస్తున్నాం కాబట్టి హెచ్టిఓ ప్రాక్టీస్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. అండ్ హెచ్టిఓ ఇప్పుడు మీడియల్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నా, లేటరల్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నా హై టిబియల్ ఆస్టియోటమీ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే హెచ్టిఓ సర్జరీ కొంతమందికి ఏసిఎల్ సర్జరీ 2-3 టైమ్స్ చేయించుకున్న ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో కూడా హెచ్టిఓ సర్జరీ అనేది వాడతాం. అట్ ద సేమ్ టైం మీడియల్ జాయింట్ కానీ లేటరల్ జాయింట్ ఆఫ్లోడ్ చేయడానికి. సో ఈ ఆఫ్లోడింగ్ అనేది ఏదన్నా మెనిస్కస్ డ్యామేజెస్ ఉన్నా కానీ, సో అటు మనకి నీ జాయింట్ చుట్టూ లిగమెంట్స్ ఏమైనా ఎక్కువ డ్యామేజ్ అయినా కొంతమంది స్పెసిఫిక్ పేషెంట్స్ లో ఆఫ్లోడ్ చేయడానికి కూడా హెచ్టిఓ వాడతాం. హెచ్టిఓ సర్జరీ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, దానికి మనం రెస్ట్ పీరియడ్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది అందరికీ డౌట్ ఉంటుంది. హెచ్టిఓ సర్జరీ మనం బోన్ కట్ చేసి అలైన్మెంట్ కరెక్షన్ చేసిన తర్వాత మోస్ట్లీ పేషెంట్ ని లోపల వాడే ఇంప్లాంట్ బట్టి నేనైతే పర్సనల్ గా పేషెంట్ ని ఫ్రమ్ డే 1 నుంచే వాకర్తో నడిపించడం స్టార్ట్ చేపిస్తాం. అంటే టోటల్ వెయిట్ వేయకుండా బాడీలో ఒక 10% ఆఫ్ ద బాడీ వెయిట్ ఏదైతే సర్జరీ చేసిన లెగ్ మీద వేసి నడిపిస్తామని. ఒక 2 వీక్స్ పోయిన తర్వాత 50% ఆఫ్ ద బాడీ వెయిట్ తో నడిపిస్తాం. సో ఆఫ్టర్ 4 to 6 వీక్స్ ఇంకా వాకర్ మొత్తం తీసేసి ఏ సపోర్టు లేకుండా వాక్ చేయడం కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ హెచ్టిఓ రిజల్ట్ మనకి అంటే ఆ నీ జాయింట్ పెయిన్ తగ్గి హెచ్టిఓ రిజల్ట్ కనపడటానికి అట్లీస్ట్ 2 to 3 months టైం పడుతుంది. సో ఈ 2 to 3 months లో ఎప్పటిదాకా బోన్ ఏదైతే డ్యామేజ్ అయిందో అది నెమ్మదిగా రికవర్ అవటం, దాని మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండటం వల్ల మీకు 3 months లో ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అండ్ హెచ్టిఓ వల్ల మనకి ఇంకొక స్పెసిఫిక్ గా ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఏ మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉండదు. కింద కూర్చోకూడదు అండ్ ఎక్కువ మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. సో మీకు కింద కూర్చోవటం మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ యంగ్ పేషెంట్, సో మీ వర్క్ లో చాలా ఎక్కువగా స్ట్రెస్ పడాలి అంటే ఎక్కువ వర్క్ చేసే ఇండివిజువల్స్ కి హెచ్టిఓ అనేది చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ లో ఎవరికైతే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి హై టిబియల్ ఆస్టియోటమీ అనే సర్జరీ చేస్తే అట్లీస్ట్ మన నీ రీప్లేస్మెంట్ అవసరం అనేది 10 to 15 years వెనక్కి పుష్ చేయొచ్చండి. సో తర్వాత గ్యారంటీ నీ రీప్లేస్మెంట్ అవసరం అవుతుందని కాదు. ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ అయితే మాక్సిమం పేషెంట్స్ అట్లీస్ట్ ఫర్ 15 years హెచ్టిఓ చేయించుకున్న తర్వాత నీ రీప్లేస్మెంట్ అవసరం అనేది రాలేదు. అండ్ పెయిన్ కూడా ఉండదండి. 10 to 15 years వరకు మీకు పెయిన్ అనేది ఉండదు. అండ్ యంగ్ ఇండివిజువల్స్ లో హెచ్టిఓ అనేది వెరీ గుడ్ ఆప్షన్, గివెన్ దట్ మనం ఎర్లీగా మీ జాయింట్ ఆర్థరైటిస్ని ఐడెంటిఫై చేసి మనం ఎర్లీగా దాన్ని మనం ఎక్కువగా టోటల్ జాయింట్ డిస్ట్రక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి హై టిబియల్ ఆస్టియోటమీ చేసుకుంటే నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు. మీ జాయింట్లో ఎటువంటి బాడీ లోపల జస్ట్ మేము హెచ్టిఓకి పెట్టిన ప్లేట్ తప్ప వేరే ఇంప్లాంట్స్ ఏమీ అవసరం లేదు. ఈవెన్ హెచ్టిఓకి పెట్టిన ప్లేట్ ఒక 2-3 years తర్వాత రిమూవ్ చేసుకున్నా మీకేం ఇబ్బంది. సో హెచ్టిఓ అనేది యంగ్ పేషెంట్స్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఒక నోవెల్ టెక్నిక్, అంటే చాలా మంచి టెక్నిక్, నీ రీప్లేస్మెంట్ అవసరం రాకుండా చూడటానికి యూజ్ అయ్యే టెక్నిక్.